మనకి ప్రముఖ గాయకుడు, ఆధ్యాత్మికవేత్త, గాయకుడు కంటే ముందుగా ఆధ్యాత్మిక రంగంలో కాశీ, అలాగే అరుణాచలం ఇలాంటి ప్రదేశాలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలలో తన అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా రావడం నిజంగా చాలా ఆనందదాయకం. వారికి భానుమూర్తి గారి పక్షాన, సంస్థ పక్షాన, అందరి పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాను. సూర్యనారాయణ గారు ఒక ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి జానపద గీతాన్ని అద్భుతంగా అందించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా మంచి పాటతో ఆధ్యాత్మిక ఇచ్చిన సూర్యనారాయణ గారు కూడా వేదిక మీదకి వచ్చి జ్ఞాపకం స్వీకరించుకుంటున్నారు. ఒక్క సంగీతనే చాలు, మిగతావన్నీ దాచుకో భాషలు అంటే అన్నమయ్య గారి పాటలో అలాగే ఒక్క పాట పాడి మనసు మొత్తం గుర్తుండేలా పాడారు. చాలా సంతోషం ఉంది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయకులు మూర్తి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఏఎస్ఎన్ మూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు ఒక భక్తి గీతాన్ని శివుడిపై ఆలపించబోతున్నారు. మన ముందుకు వస్తున్నారు మూర్తి గారు. అలాగే చురాలియా హే ఆ పాట వెరైటీగా పాడతారంట. మరి ఎలా పాడతారో ఏంటో మీరు అందరు వినాల్సిందే. మరి ఒకసారి ముందుగానే ఆయనకి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు అందరు సైలెంట్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలా ప్రత్యేకమైన విచిత్రమైన అవార్డు ఇస్తున్నాను. చెప్పనా? ఈరోజు ఏంటండి? ఉగాది కదా. ఉగాది నాడు మరి కోకిల కొయ్యాలి కదా. కోకిల గొంతుకి ఏ భాష అండి? భాష ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విజిల్తో పాటేవాడి గాన విజిల్ లాగా గాన కోకిల అవార్డు ఇస్తున్నాడు వెరైటీగా. అది సో కాబట్టి భాష లేని విజిల్తో ఒక పాట పాడారండి. అది గొప్పదనం. అందుకోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ మూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంస్థ అధినేత్రి రాధిక గారి అనుమతితో. వారు ఈ మధ్యనే నేను 2 కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉన్న సందర్భంలో ఒక విష్ణుమూర్తికి తులసి మాల అంటే ఎంత ఇష్టమో ఆ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని ఆలపించారు. అలాగే శంకరుడి గురించి కూడా వారు ఒక మంచి భక్తి గీతం ఆలపించారు. వారి చాయిస్ ఒక్క గీతాన్ని వారు ఆలపించబోతున్నారు. రాధిక గారి ప్రత్యేకమైనటువంటి అనుమతితో. ఏఎస్ఎన్ మూర్తి గారు మొదటగా విఘ్నేశ్వర ప్రార్థన వారు సొంతంగా శివశంకర భక్తవ శంకర ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో విఘ్నేశ్వరుడి మీద వారు సొంతగా రాసి ఒక పాటని తయారు చేసుకున్నారు. వారు ఆ పాటని పాడటానికి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు వీరు ఒక విఘ్నేశ్వరుడి మీద ప్రార్థన ఒక కరోకే సాంగ్ పాడతారండి. విందాం. మూర్తి గారు అండ్ స్నేహ హసంతి గారు భూల్ గయా సబ్ కుచ్ అనే సాంగ్ని. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే సార్ చాలా ప్రయోగాలు చేస్తున్నారు అనమాట. అంటే మేల్ పార్ట్ ఏదైతే ఆయన మామూలుగా వర్డ్స్లో పాడాలో దాన్ని విజిల్తో పాడతారట. సో ఫిమేల్ వాయిస్ సిస్టర్ పాడేస్తూ ఉంటారు, తను మాత్రం తన పోర్షన్ విజిల్తో పాడతారు. అది ఇక్కడ మనం గమనించాల్సిన కొత్త ప్రయోగం. మన వేదికకి ఇప్పుడే ఇచ్చేసినటువంటి ఏఎస్ఎన్ మూర్తి గారికి హృదయపూర్వక ఆహ్వానం. మరి వీరు చక్కగా పాటలంటే ఎంతో ఇంట్రెస్ట్, తన సొంతగా భక్తి గీతాలు పాడుతూ ఉంటారు. అలాగే స్విట్జర్లాండ్, సింగపూర్లో వాళ్ళ డాక్టర్ ఉన్నారు. సో ఆయన డాక్టర్ని చూడటానికి అప్పుడప్పుడు అలా వెళ్ళడం మామూలే కదా. మనం పిల్లలు ఎదిగాక వాళ్ళు రకరకాల కంట్రీస్లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు మూర్తి గారు అక్కడ తెలుగు అసోసియేషన్ ఉంది, అసోసియేషన్లో చక్కని భక్తి గీతాన్ని అక్కడ ఆలపించి పాపులర్ అయ్యారు. ఆయనకి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో చక్కగా తన పాడిన పాటలన్నీ కూడా అందులో పెట్టడం, అవన్నీ మాకు షేర్ చేయడం చాలా మంచి అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు. సంగీతానికి ఎంతకన్నా వేరే సేవలు. ఏఎస్ఎన్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీకు హార్ట్లీ వెల్కమ్. సార్కి మ్యూజిక్ పట్ల ఎంతో ఆసక్తి, ఇందాక చెప్పినట్లుగానే పైగా తన గొంతు ఏ సాంగ్కి సెట్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్ కూడా ఆయనకు ఉంది. అన్నీ పాడేస్తాను అని మాలాగా అన్నీ పాడేసి ట్రై చేయరు. ఆయనకు ఒక అవగాహన ఉంది. సో ఆ ప్రకారం మరి ఆయన మాటల్లోనే విందాం ఆయన క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఆయన సాంగ్ సెలెక్షన్ జరుగుతుంది అని. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ అన్ని చాలా రేర్గా ఉన్నాయి. ఒక మనసు పాడితే మోహన రాగం, రెండు హృదయాలు కోరితే జీవన రాగం. ఒక మనసు పాడితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, చాలా చక్కని గీతం. ఈ ట్రాక్ ని చేసేటప్పుడు ఫస్ట్ నాకు అసలు తెలియదు ఈ సాంగ్ ఏంటి, సాంగ్ ఇలా ఉంది అంటే వినక ముందు అసలు ఎప్పుడు ఎవరు చెప్పగా వినలేదు ఏంటా అనుకున్నా. కానీ ట్రాక్ చేయటం అనేసరికి ఏమవుతుందంటే ఒక 10 సార్లు 5 సార్లు అలా వినాల్సి వస్తుంది. విన్న కొద్దీ ఎంత బాగుందో ఈ పాట. చాలా అద్భుతమైన గీతాన్ని పరిచయం చేసినందుకు మరి ఏఎస్ఎన్ మూర్తి గారికి మరొకసారి కృతజ్ఞతలు. చక్కగా ఆలపించినందుకు కూడా అభినందనలు. ఇప్పుడు రాబోయే పాట ఇదేలే తరతరాల చరితం అనే ఒక లిరికల్ వాల్యూ గల ఒక పాటని నేను మూర్తి గారికి పాడబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. మూర్తి గారు కూడా తన వాయిస్ కి ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. అది ఇప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది ఆయన స్ట్రాటజీ.